వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మీకు 3 అప్డేట్స్ అయితే ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు ఇంటిమేట్ చేయడానికి అప్డేట్ ఇవ్వడానికి అయితే వీడియో చేస్తా ఉన్నాను. వాటిలో ముందుగా వచ్చేసి మనకు ఆర్‌పీఎఫ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కానిస్టేబుల్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట అది. ఏందంటే మనకు చాలా మార్పులు అయితే చేయడం అయితే జరిగింది. హైట్‌లో మార్పు చేశారు, ఏజ్ లిమిట్‌లో మార్పు చేశారు అండ్ రిక్రూట్‌మెంట్ చేసే దానిలో కూడా మనకు చాలా మార్పులు అయితే చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏందంటే మనకు ఎస్ఎస్‌జేడీ కానిస్టేబుల్ ఎవరైతే ఫిజికల్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు మెడికల్ డేట్ రావడం అయితే జరిగింది అండ్ మెడికల్ సెంటర్స్ కూడా రావడం అయితే జరిగింది. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థర్డ్ వచ్చేసి సీఎస్ఎఫ్ నుంచి మనకు కానిస్టేబుల్ డ్రైవర్ నోటిఫికేషన్ వచ్చింది కదా! దీనికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఆల్రెడీ మనకు ఫిజికల్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ మనకు ట్రేడ్ టెస్ట్‌కి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి డేట్స్ వచ్చాయి. అదేవిధంగా అడ్మిట్ కార్డ్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ లిస్ట్ కూడా వచ్చింది. అది కూడా మీకు ఇంటిమేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ అనేది మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంటుందన్నమాట. డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే ముందుకు వచ్చేసి ఎవరైతే ఎస్ఎస్‌జేడీ కానిస్టేబుల్ ఫిజికల్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళకు మెడికల్ డేటు అండ్ అదేవిధంగా మెడికల్ సెంటర్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డైరెక్టరేట్ జనరల్ సిఆర్‌పిఎఫ్ ఇది వచ్చేసి మనకు అఫీషియల్‌గా ఇంకా రాలేదు. ఏ వెబ్‌సైట్‌లో కూడా మనకి ఇంటర్నల్ అనుకోండి. మనకు ఒక 2 డేస్ లేదంటే మాక్సిమం 2 డేస్ లోపు మన వెబ్‌సైట్ ఏదైతే సిఆర్‌పిఎఫ్ ఉంది కదా! ఆ వెబ్‌సైట్‌లో మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్టు మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషను, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషను అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఓవరాల్‌గా 59 అయితే కండక్ట్ అయితే చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు అక్రాస్ ఇండియా అనమాట. ఇక మెడికల్ లిస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారంటే గన నవంబర్ 12, 2025 నుంచి డిసెంబర్ 9, 2025 వరకు కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. అంటే మీకు ఆల్రెడీ ఇదే నోటీస్ మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టి అక్కడ మీకు ఇంటిమేట్ కూడా చేశాను 2 డేస్ బ్యాకే. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ప్రతి అప్డేట్ చిన్న అప్డేట్స్ కూడా నేను వీడియో చేయలేను కాబట్టి అక్కడ ప్రతి చిన్న అప్డేట్ మీకు అక్కడ ఇంటిమేట్ చేస్తూనే ఉంటాను. ఎవరైతే ఎస్ఎస్‌జేడీ కానిస్టేబుల్ ఫిజికల్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మెడికల్ అనేది నవంబర్ 12 తేదీ నుంచి డిసెంబర్ 9 తేదీ వరకు కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు కాబట్టి అది మీరు మైండ్‌లో పెట్టుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక నెక్స్ట్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మెడికల్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తా ఉన్నా అంటే గన ఇక్కడ ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఓవరాల్‌గా 2 సెంటర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఐటీబీపీ వచ్చేసి ఇక్కడ మనకు ఐటీబీపీ చిత్తూరు అని ఇచ్చాడు కానీ బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తమిళనాడు డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే అడ్రస్ అనమాట. 45 బెటాలియన్ ఐటీబీపీ విలేజ్ ఈడియాపట్టి మనకు ఏదైతే ఉందో అక్కడ మనకు తమిళనాడు అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నాడు. బట్ ఇది కొద్దిగా ఏదైనా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఐటీబీపీ చిత్తూరు అని ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి ఏపీ వాళ్ళకు సిఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నం అవుతుందో వైజాగ్ అక్కడైతే కండక్ట్ అయితే చేస్తున్నారు. అడ్రస్ కూడా మీరు చూసుకోవచ్చు. సిఐఎస్ఎఫ్ యూనిట్ విఎస్పి విశాఖపట్నము పోస్ట్ స్టీల్ పాయింట్ ప్రాజెక్ట్ అనమాట. ఈ విశాఖపట్నంలో కండక్ట్ అయితే చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ మనకు ఓవరాల్‌గా 3 సెంటర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకటి వచ్చేసి సిఆర్‌పిఎఫ్ హైదరాబాద్ వచ్చేసి మనకు హైదరాబాద్‌లో వచ్చేసి చంద్రయానగుట్ట ఉంది కదా! అక్కడ మనకు తెలంగాణ వాళ్ళకు కండక్ట్ అయితే చేస్తున్నారు. సెకండ్ కూడా మనకు సిఆర్‌పిఎఫ్ ఇది రంగారెడ్డి హైదరాబాద్ అయితే కాదు. రంగారెడ్డి వచ్చేసి మనకు హాకీంపేట అనమాట. సిఆర్‌పిఎఫ్ అయితే ఉందో అక్కడ. అండ్ థర్డ్ వచ్చేసి మనకు సిఐఎస్ఎఫ్ నీసా హైదరాబాద్ అయితే ఉందో అక్కడ అనమాట. సిఐఎస్ఎఫ్ నీసా హైదరాబాద్ పోస్ట్ హాకీంపేట రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇక్కడే తెలంగాణ వాళ్ళకు మెడికల్ టెస్ట్ కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. అయితే మరి ఇక్కడ ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మనకు అక్కడ ఇక్కడ కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. ఏపీ వాళ్ళకు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళకు ఏపీలో కూడా పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకొని ఫిజికల్ క్లియర్ చేశారో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్‌కి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ సిఎస్ఎఫ్ వెబ్‌సైట్‌లో మీకు నోటీస్ బోర్డ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి. రిక్రూట్‌మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్, ఇష్యూస్ ఆఫ్ అడ్మిట్ కార్డు ట్రేడ్ టెస్ట్ అదేవిధంగా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. మీరు దాన్ని క్లిక్ చేశారంటే మనకు డేట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. మనం డౌన్లోడ్ చేసినటువంటి సిఎస్ఎఫ్ వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసినది నోటిఫికేషన్. ఇక్కడ మనకు ఎవరైతే కానిస్టేబుల్ డ్రైవర్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు ట్రేడ్ టెస్ట్ అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నవంబర్ 7 నుంచి నవంబర్ 22 వరకు అయితే 9 రిక్రూట్‌మెంట్ సెంటర్స్ అనమాట అక్రాస్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద 9 సెంటర్స్‌లో అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆ డేట్స్ అయితే మీరు మైండ్‌లో పెట్టుకోండి ఎవరైతే ఫిజికల్ క్లియర్ చేశారో. అదేవిధంగా మీరు వెబ్‌సైట్ csfrecruitment.csf.gov.in వెబ్‌సైట్‌లో మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎవరైతే ట్రేడ్ టెస్ట్‌కి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ పేరుతోటి మనకు లిస్ట్ అయితే రిలీజ్ చేశారో సిఎస్ఎఫ్ వాళ్ళే. ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్టర్ ఐడీ నెంబర్ ఉంటుంది, మీ రోల్ నెంబర్ ఉంటుంది అండ్ మీ పేరు ఉంటుంది. పక్కనే మీ ఫాదర్ నేము అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. పక్కనే మీ స్టేట్ అనమాట. ఇక్కడ మనకు కర్ణాటక స్టేట్ అయితే మెయిన్‌గా పైన ఇచ్చాడు. అండ్ పక్కన వచ్చేసి మీకు ఎక్కడ కండక్ట్ చేస్తారు ట్రేడ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ కర్ణాటక వాళ్ళకి వచ్చేసి 10th బెటాలియన్ ఆర్‌బీ బెంగుళూరు అనమాట. అక్కడైతే కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ పక్కనే డేటు నవంబర్ 7th అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు.
ఈ విధంగా మీరు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఈ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ లిస్ట్‌లో మీ పేరు ఉన్నా లేకపోయినా కూడా మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎవరైతే ఫిజికల్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మీరు డైరెక్ట్‌గా లాగిన్ అయ్యి అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట అడ్మిట్ కార్డ్ అనేది. ఇక్కడ మీరేందంటే చాలామంది మీరు అంటే మీ పేరుతో గాని, లేకుంటే మీ రోల్ నంబర్‌తో గాని మీరు సెర్చ్ చేయడానికి మీకు రాదనమాట. నా పేరు లేదని చాలామందైతే అనుకుంటా ఉంటారు. అలా అనుకున్న వాళ్ళేందంటే మీరేం చేస్తారంటే డైరెక్ట్ మీరు వెబ్‌సైట్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి అంతే. సీఎస్ఎఫ్ డ్రైవర్‌కి ట్రేడ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు చూసుకుంటే డ్రైవింగ్ టెస్ట్ ఫర్ లైట్ వెహికల్‌కి మనకు 50 మార్కులకైతే ఉంటుంది. క్వాలిఫై నేచర్ వచ్చేసి 25 మార్కులు. అంటే డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది లైట్ వెహికల్‌కి 50 మార్కులకు. ఒకవేళ హెవీ వెహికల్‌కి అయితే 50 మార్కులకు సేమ్ 25 అంటే మార్కులనమాట క్వాలిఫై నేచరు. నెక్స్ట్ వచ్చి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం మీకు నాలెడ్జ్ ఉందా లేదా? ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే వెహికల్ ప్రాబ్లమ్ వచ్చిందంటే అది మీరు ఓన్‌గా మీరు చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? మీకు చేసుకోవడానికి వస్తుందా లేదా? అనేది మీకు ఒక టెస్ట్ అయితే ఉంటుంది. దానికి 30 మార్కులకు 15 మార్కులు వస్తే క్వాలిఫై నేచర్ అనమాట. ఈ విధంగా మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా మనకు ఆర్‌పీఎఫ్. ఆర్‌పీఎఫ్‌లో చాలా మార్పులైతే చేశారని చెప్పాను కదా! ముందుగా వచ్చేసి ఏందంటే మనకు ఇంతకు ముందుకు ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గాని, సబ్ ఇన్స్‌పెక్టర్ గాని మనకు ఆర్ఆర్‌బీ బోర్డు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు సెపరేట్‌గా మనకు ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి, ఆర్ఆర్‌బీ బోర్డు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి, తర్వాత మనకు ఆర్‌పీఎఫ్ వాళ్ళు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి, అండ్ వాళ్ళే మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ఆర్‌బీ బోర్డు వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. బట్ ఇప్పుడేందంటే పూర్తిగా మనకు మార్పులైతే చేయడం అయితే జరిగింది. మార్పులు చేసినది ఏందంటే ఇక నుంచి మనకు ఆర్ఆర్‌బీ బోర్డు వాళ్ళైతే ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయరనమాట. ఎవరు రిలీజ్ చేస్తారంటే మనకు ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు ఈ నోటీస్‌లోన. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఏందంటే ఇది సెపరేట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తారా? లేకపోతే ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ మనకు నోటిఫికేషన్ ఉంది కదా! వాటిలోనే మనకు ఆర్‌పీఎఫ్ పోస్ట్‌లని మనకు ఇన్‌క్లూడ్ చేసి మనకు రిలీజ్ చేస్తారనేది ప్రెజెంట్ అయితే అప్డేట్ అయితే లేదు. బట్ ఏందంటే రిక్రూట్మెంట్ అనేది ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్‌కి ఎస్ఎస్‌సి బోర్డు వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ ఎగ్జామ్స్ కూడా మనకు ఎస్ఎస్‌సి బోర్డు వాళ్ళైతే కండక్ట్ అయితే చేస్తారు. ఇప్పుడు ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్‌కి ఏ విధంగా అయితే మనకు ఎస్ఎస్‌సి బోర్డు వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా! ఎగ్జామ్ గాని, రిక్రూట్మెంట్ మొత్తం సేమ్ అంతే. ఇక నెక్స్ట్ ఎవరైతే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి గాని ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ మనకి ఇంతకు ముందుకు ఆర్‌పీఎఫ్ వాళ్ళు కండక్ట్ చేస్తా ఉంటారు ఫిజికల్ టెస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తా ఉన్నారు కదా! ఇది ఆర్‌పీఎఫ్ వాళ్ళు. బట్ ప్రెజెంట్ ఇప్పుడు వచ్చే అప్‌కమింగ్ నోటిఫికేషన్‌కి వచ్చేసి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి ఫిజికల్ టెస్ట్ అనేది మనకు సీఏపీఎఫ్ వాళ్ళు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు కండక్ట్ అయితే చేస్తారు. లైక్ ఇప్పుడు ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్‌కి ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తా ఉన్నారో సీఏపీఎఫ్ వాళ్ళు సేమ్ అదే విధంగా వాళ్ళు కూడా కండక్ట్ అయితే చేస్తారు. సీఏపీఎఫ్‌లో మేజర్‌గా ఉండేది ఎవరు? సీఆర్‌పీఎఫ్ వీళ్ళే అనమాట. అంటే సీఏపీఎఫ్‌లో మనకు అన్ని ఫోర్సెస్ ఉంటాయి. ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, పీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బీ ఇట్లా అన్ని ఫోర్స్ ఉంటాయి. బట్ ఏందంటే మనకు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసేది సీఆర్‌పీఎఫ్ వాళ్ళు మాత్రమే. మెడికల్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు ఎస్ఎస్ బోర్డు వాళ్ళైతే రిలీజ్ చేస్తారనమాట. ఇది క్లియర్. ఇక మేజర్‌గా ఉన్నటువంటి ప్రాబ్లము అండ్ ఏంటంటే మనకు ఏజ్ లిమిట్ అనేది చాలా తగ్గించడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందుకు ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి 18 నుండి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. ప్రెజెంట్ వచ్చేసి 18 నుండి 23 సంవత్సరాలకు మాత్రమే తగ్గించడం అయితే జరిగింది. 2 ఇయర్స్ అనేది తగ్గించారనమాట. ఎవరైతే ఆర్‌పీఎఫ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బిలో 23 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ అంటే 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే 3 ఇయర్స్ 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఓకే. వాళ్ళు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు కూడా మీ ఎక్స్ట్రా ఏజ్ రియాక్షన్ అనేది యూజ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా మీకు ఏజ్ లిమిట్ కావాలనుకుంటే గనక మీరు నాట్ ఎలిజిబుల్. అయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ స్టాండర్డ్స్‌లో మనకేందంటే కొంత మార్పులైతే చేయడం అయితే జరిగింది. ఇది చాలా మందికి దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఏందంటే మనకు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అదేవిధంగా మనకు అదర్ దాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అని మనకు 2 పోస్టులు అయితే మనకు డివైడ్ చేస్తా ఉన్నారు దీనిలోన. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌కి వచ్చేసి హైట్ అనేది 170 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఇంతకు ముందుకొచ్చేసి హైట్ అనేది 165 ఆ విధంగా ఉన్నా పర్వాలేదు. బట్ ప్రెజెంట్ వచ్చేసి 170 అయితే ఉండాలి. ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్‌కి ప్రిపేర్ అవ్వాలన్నా. అంటే సబ్ ఇన్స్‌పెక్టర్‌కి గాని, కానిస్టేబుల్ గాని 170 ఉంటేనే మీరు ఎలిజిబుల్. అంతకంటే తక్కువ ఉందంటే గనక మీరు నాట్ ఎలిజిబుల్. ఇక చెస్ట్ విషయానికొస్తే నడలినప్పుడు 80 ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఇంతకు ముందుకు ఇంత లేకపోయిండే. అండ్ ఇంకోటి బ్రదర్ ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే హైటు. ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 157 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది అమ్మాయిలు. అది ఒకసారి చూసుకోండి మీరు హైట్ అనేది. ఇక నెక్స్ట్ అదర్ దాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌కి వచ్చేసి హైట్ అనేది 160 సెంటీమీటర్లు అయితే ఉండాలి. బట్ ఇది ఎస్ఎస్ బోర్డ్ ద్వారా కండక్ట్ చేస్తారా? లేకుంటే సెపరేట్‌గా ఆర్‌పీఎఫ్ వాళ్ళు కండక్ట్ చేస్తారా? ప్రెజెంట్ అయితే దీని గురించి అప్డేట్ అయితే లేదు. ఫైనల్‌గా నేను చెప్పొచ్చేసి ఇదేందంటే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రిక్రూట్మెంట్ అనేది మనకు ఇంతకు ముందుకు ఆర్‌పీఎఫ్, ఆర్ఆర్‌బీ వాళ్ళు కండక్ట్ చేస్తుంటాయి. ప్రెజెంట్ మనకు అది కాదు. ఎస్ఎస్‌బీ బోర్డ్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ వాళ్ళే కండక్ట్ చేస్తారు.
అండ్ సిఏపిఎఫ్ వాళ్ళు ఫిజికల్ అండ్ మెడికల్ వాళ్ళే కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు రిలీజ్ చేస్తారన్నమాట. ఇది ఇప్పుడు ఉన్నటువంటి కొత్త పాలసీ, కొత్త రిక్రూట్మెంట్ అనేది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఇంత ముందుకు 18 to 25 ఉండే, ప్రజెంట్ మనకు 18 to 23 చేయడం అయితే జరిగింది యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అడిషనల్గా వస్తుంది, అది చూసుకోండి. ఇక హైట్ కూడా మనకు ఇంత ముందుకు 165 అట్లా ఉండే హైటు, బట్ ప్రజెంట్ 170 పెట్టడం జరిగింది. ఇది చాలా మందికి అయితే దెబ్బ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్కి చాలా మందికి అయితే ఏజ్ ఉండదు, కొంతమందికి హైట్ ఉండదు. 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఏంటంటే ఆర్పీఎఫ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆర్పీఎఫ్ ప్రిపేర్ అవ్వాలంటే 170 హైట్ ఉండాలి. కంపల్సరీగా హైట్ ఉంటేనే మీరు ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే లేదనమాట. ఇక ఫైనల్కి వచ్చేసింది బ్రదర్. ఈ వీడియోలో వచ్చేసి మీకు 3 అప్డేట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.